సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. అయితే ఇలా ఒక స్టంట్ అయింది. మేమైతే కాలేజ్కి వచ్చేసినాం. పాస్లు ఏవట్టేసినాం మాకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటాను నన్ను అన్నాడు. పాస్ మంచిగా వినుకోని మన పాస్ అయితే ఇటు ఉంది. ఆ పాస్ అయితే లేవట్టేసినాం. ఇప్పుడు దుకాణం దగ్గర పోయినప్పుడు ఇన్స్టెంట్ అయింది ఏమో అది టేబుల్ పైన నిలబడ్డం జరుగు అంటుంది. గోడ మీద చేతి పెట్టినాం పూర్తి అంటుంది. అంటే చిపాన పడుతున్నాం. గోడ పైన జరిగిపోతుందా? దాని టేబుల్ జరిగిపోతుందా? గోడ పైన ఇట్లా చేయి పెడితే చేతి అంటే గిరాకోలతో అట్లా మాట్లాడితే ఇంకోసారి గిరాకీ షాప్కోకరు ఇంకోసారి ఇంకోసారి అయితే నేనైతే పోను. మా శంషాబాద్ రైట్ సైడ్ కాలేజ్కి అయితే వచ్చినాం మనం. ఇక మనం వికేజ్ గానే అయితే రియాక్షన్ చూద్దాం. ఇప్పుడైతే కాలేజ్ చూపించి మన కాలేజ్ తర్వాత చూపెట్టవచ్చు. కొత్త వీడియో అంటే ఒక వీడియో తీసేద్దాం కాలేజ్ పైన. ఇప్పుడైతే మనం కాలేజ్లో చాలా గలీజ్ మాట. ఆడైతే చాలా పెద్ద స్టాండ్ అయిపోయింది. నేను అన్న జరుగురు రాబోయే మీరు ఏమంటారు మళ్ళీ మెట్లు ఇరిపోవాలా అన్న. అంటే ఆమె నాది ఎక్కువ విషయం సైడ్ అయిపోయాను. వచ్చేసినాం. ఇక ఇంకోసారి అయితే ఆ దుకాణం దగ్గర మనం అయితే ఇంకోసారి పోతే ఇక మెట్లు ఎరిగిపోతాయి అంటది ఆమె. సరే మనమైతే కాలేజ్ దగ్గర వచ్చేసాం. మళ్ళా నెక్స్ట్ వీడియో చూడండి అండ్ రియాక్షన్ చూద్దాం. మావాడైతే రుకేష్ ఆడు పాస్వర్డ్ కొట్టుకుండు. ఆడు బస్సులో ఎట్లా రావాలనుకుంటుండే ఏమో మరి. బట్టలకు అయితే తీసుకోవచ్చున్నాం. ఎన్ని పెట్టుకున్నావు రుకేష్? 1000 రూపాయలు తెచ్చుకుంటారు. 2 జతలు ఇప్పేయాలి ఇంటి బట్టలు. పాస్ ఏది రుకేష్? పాస్ లేదా? పాస్ అయితే పొడవు కొట్టుకుండు. పొద్దుగాల నాకు చెప్పిండు. నేను బ్యాగ్లో పెట్టినుండే పాస్. కాలేజ్ నేను పైన ప్రయాణం చేస్తురేమో మరి. ఇగో మనోడేమో చెప్తా అంటున్నాడు. ఇగో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము. మనం దగ్గర అయితే పాస్ లేదు. కొంచెం పైన అని చెప్తున్నా. ఎట్లా వస్తాడేమో మనకైతే తెలియదు. కానీ నేను రుకేష్ ఎట్లా వస్తా? పైసలు ఉన్నాయా? టికెట్కి అయితే లేదు. ఒక బట్టల నుంచి మిగిలితే తీసుకొని వస్తాడు అంటుండు. ఏమో మరి చూద్దాం. నేను బట్టలలో మిగులుతాయి అనుకుంటున్నా. 1000 రూపాయలలో అయితే మిగిలవు. ఏమామా మిగులుతాయా? 400 ప్యాంటు, 2 ప్యాంట్లు, 2 షర్ట్లు కావాలంట కాకకు. చూద్దాం మరి మిగులుతాయి. బట్టల షాప్ దగ్గర అయితే పోయి వీడియో ఆన్ చేస్తాం. అలా డాడీతో అయితే పైసలు అడుగుతాడు. అడిగినా ఆరా ఎన్ని ఇస్తాను? బస్ కోసం అయితే అయినాం రోడ్డు పైన. పాస్ అయితే పోయింది. పైసలు అడుగుతున్నా డాడీ. ఫోన్లు ఎవరితో లేనట్టున్నాడు. బస్ కోసం అయితే అయినాం. బస్సులు పోతున్నాయి మా జల్పల్లికి వెళ్ళిపోతున్నాడు. ఆమ్లెస్ పాస్ ఏది రుకేష్? ఇక పాసులు మంచిగా పెట్టుకోవాలరా రే. పాసు కింద వాడేసుకున్నాక 40 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకో. ఇంకోసారి ఏమంటున్నా? ఏడుపు ముఖం పెట్టుకుని ఉండే. చలో పెద్ద లబ్బేగాడేడు. ఆడ వాడేసుకోడు. అవ్వ ఏడుస్తుడు. అరే ఫోన్ చేసి చెప్తున్నావా? అయిపోయిందా? చెప్తున్నా చెప్పొద్దురా టైం పాస్ చేసాము అంటాం. ఇంకోసారి జోక్యానే పెట్టుకోవాలి. పాస్ దిగాలి ముందల్ని. ఏమంటున్నా? ఇంకోసారి మంచిగా పెట్టుకో. పాస్ అయితే ఇచ్చేసినాం మనం. చూసుకోవచ్చు పాస్ ఫోటో.
ఏ నమ్మకం లేదు మీ డాడీకి అయితే. అది కాదురా నమ్మకం కాదు, ఫోటో తీసుకొని పెట్టుకోమన్నాడు. అదేం చేస్తావు ఫోటో తీసుకొని? ఎట్లా ఎప్పుడైనా పోతే ఏ అప్లై చేయాలి మళ్ళీ చూపిస్తే ఇయ్యరు. ఆధార్ కార్డు అనుకుంటున్నాను చూపించడానికి గాజులు వేసుకోరా, మేకప్ వేసుకో, ఫ్రీ టికెట్ ఇస్తాడు ఆధార్ కార్డు చూపిస్తే. కచ్చా కచ్చా 2 ఫోటోలు అయితే కొట్టుకుని మనోడు. చూసుకోవచ్చు గ్యాస్ బట్టల షాప్ అయితే మేమందరం రుకేష్ అని గురించి తీసుకున్నాం. రుకేష్ అని దగ్గర పోదాం గాయస్. నుంచి ఆ బట్టలు అయితే మూడున్నారా. అరే బట్టలు అయితే మస్తున్నాయి, చూసుకొచ్చుకోవాలంటే మీరు కూడా. ₹60 అయితే అంటే 60 ఆన్లైన్ కరెంట్ బ్యాగులు బయట ₹300. బాగానే ఉంది సెట్, దానిపైకి మంచిగా మంచి బరాబర్ సెట్ అవుతుంది. కొంచెం పైన చెప్పు. బాగుంది సెట్, లేకపోతే ఇక్కడ అవుతుంది. ఇక్కడ ప్యాంట్ చలో మనానికి అయితే బట్టలు ఇప్పించేస్తాం. చూడు మంచి మామ బ్యాగ్ బయట పెట్టేసారు. యూట్యూబ్ मला काय करते बोलून अरे बघ तुला చలో మనం అయితే షాపింగ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. గిఫ్ట్ ఇస్తాం, మంచిగా వేస్తాం, మంచిగా అంటే మోడల్. చలో రైట్. ఇక చాయ్ బీ అయితే ఏం లేదు, సాయంత్రం చాయ్ బీ అయితే తాగం మనం. ఇమ్రా తాగుతారా చాయ్? ఆరంగా పట్టం చేయడం అడుగుదాం. పాస్ చెప్పు. పాస్ అయినప్పుడు ఎట్లుంటే ఇంటికి ఎట్లా అవ్వాలి భయపడినా మామిడిపల్లి రసం ఇంటికి పోదాం అనుకున్నా, కానీ మా ఊళ్ళు మజాక్ చేసి పెద్ద ప్రాంక్ చేసిరు. నా చిన్ని చాట అయినప్పుడే మొత్తం ఏడుపు ముక్కలు చేసుకుంటే కాలేజ్ గా ఇట్లా 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 ఎక్కడ ఇట్లా ఏడుస్తుంది. అనుకున్నా అంట మేము చూసాం, ఆ వీడియో పెట్టాం, ఫోటోలు పెట్టాం. వీడియో మధ్యలో వచ్చేసరికి చూస్తాడు. సరే వీడియో అయితే మొత్తం సక్సెస్ఫుల్ అయితే అవార్డు ఏమో చెప్తుంది. ఏమో ఆడైతే మొత్తం ఏడుపు ముఖానికి వచ్చేసి ఉండే ఫోటోలు అయితే మధ్యలో తీసుకొని ఫ్యామిలీ మొత్తం సక్సెస్ఫుల్ అయితే సంతోషంగా ఉన్నాడు. పాస్ అయితే లేవంటే జేబులో ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు దొరికిందంటే సాయంత్రం ఇచ్చినాం. బస్లో బి ఇవ్వకపోతుండే, టికెట్ తీపిస్తుండే కానీ పైసలు ఎందుకు వేస్ట్ అన్నట్టుగా పాస్ అయితే ఇచ్చేసి పప్పా ₹100 దాని వల్ల అన్నాడు. ఆయన దగ్గర అయితే అన్నది అన్నాడు. నేను ఇద్దాం అనుకున్నా పాస్ ఎప్పుడైనా జైల్లో పెట్టుకున్నప్పుడు 10 సార్లు చెక్ చేసుకోవాలి మన పాస్ అయితే. సేఫ్టీ లోపల దాకా ఉంచుతాం మన పాస్. లోపల దాకా లిఫ్ట్ పోతా, నా దగ్గర పాస్ లేదు అది దాన్ని ఏడుపు ముఖం తెచ్చుకున్నాడే. మళ్ళీ ఇంటికి పోతా అంటుండే. అట్లకెళ్ళి ఒక రూడ్ ఉంది, షార్ట్ కట్, అట్లకెళ్ళి తొందర వస్తుంది. ఇప్పుడైతే మనం అయితే ఇంటికి పోతున్నాం. చలో బ్యాగ్ మాత్రం సక్సెస్ఫుల్ అయిపోయింది. చూసి లైక్ షేర్ కమెంట్ చేయాలి. కమెంట్ అయితే పక్క చేయాలి. కమెంట్ అయితే ఎక్కువ వస్తలేదు, 5-10 వస్తున్నాయి. కమెంట్ చేయాలి. రుకేష్ లాల్ అని మొత్తం కమెంట్ నింపేసేది. అని ముఖం అయితే చూపెట్టి చేయరా. సంతోషంగా ఉంది.
మస్తు సంతోషంగా ఉందంట, చూసుకోరు మరి వీడియోలో చూడు. Right, right. ఏం గిట్టంగా నోడు అవనవా పన్నోడు నెక్స్ట్ ప్రాంక్ అయితే ఎవరి పైన వేయాలో కామెంట్ వచ్చి నెక్స్ట్ ప్రాంక్ ఇవో అందరూ ఆఫ్లైన్ అయిపోయినండి మధ్యాహ్నం మొత్తం ఏడుపు ముఖానికి వచ్చేసి. మన అంకుల్ అయితే పాస్ గురించి మస్తు అడిగేది. చాలా రైట్ ఇచ్చే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.